పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులందరికీ శుభోదయం. సర్వే నంబర్ 230 సుబ్రహ్మణ్య లేఅవుట్ కాలనీ వాసులు ఆన్లైన్ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకున్నారు. నమస్కారం, నా పేరు ఎం సంజయ్ కుమార్. మా తండ్రి గారి పేరు ఎం ఈశ్వరయ్య. మా తండ్రి గారు నీసియేట్లో 30 సంవత్సరాలుగా సేవలు అందించారు. నీసియేట్ ఒక కేంద్ర ప్రభుత్వ అనుసంధానంతో నడిచే సంస్థ. 1987లో నీసియేట్ ఉద్యోగులు అమీన్పూర్ గ్రామంలోనున్న సర్వే నంబర్ 230లో శ్రీ సుబ్రహ్మణ్య నగర్ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ప్లాట్లు కొన్నారు. 1990 నుండి అనేక మార్లు మా తండ్రి గారితో ఆ ప్లాట్కి వచ్చి మేము క్రికెట్ ఆడేవాళ్ళం. కోకోలా ఫ్యాక్టరీ రోడ్ మీదుగా వచ్చి ఇప్పుడున్న ఎల్లమ్మ గుడి పక్కన 40 అడుగుల రోడ్డు గుండా మా ప్లాట్లకి వచ్చేవాళ్ళం. 2007 సంవత్సరంలో మా రెండవ అక్క పెళ్లి విషయమై ప్లాట్లు అమ్ముదామని వచ్చినప్పుడు పెద్ద చెరువు నీటి విస్తరణ పెరిగి ఎల్లమ్మ టెంపుల్ వరకు నీరు వచ్చినవి. అప్పుడు మేము సంగారెడ్డి ఇరిగేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ని కలవడం జరిగింది. వారి నుండి మాకు ఎలాంటి పరిష్కారము లభించలేదు. 2016లో అమీన్పూర్ పెద్ద చెరువు బయోడైవర్సిటీ పార్క్గా గుర్తించడం జరిగింది. మేము మరలా సంగారెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్ని కలవడం జరిగింది. వారు హైదరాబాద్లో ఉన్న గృహకల్ప భవనంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్ని కలవమని తెలిపారు. అప్పుడు రాష్ట్రం విడిపోయి ఎక్కువ రోజులు కాలేదు కనుక అమీన్పూర్ పెద్ద చెరువు బయోడైవర్సిటీ పార్క్ గురించి సమాచారం లేదు అని, కానీ పెద్ద చెరువు నీటి విస్తరణలో మీ ప్లాట్లు ముంపుకు గురవ్వడం వల్ల మీకు నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. 2007లో అలుగులు మూయడం వల్ల, 2017లో తూమును మూయడం వల్ల పెద్ద చెరువు గరిష్టంగా 456 ఎకరాలకు విస్తరించినది. ఈ కృత్రిమ విస్తరణ వలన మా ప్లాట్లన్నీ ముంపు గురైనవి. అదే సంవత్సరంలో ఇరిగేషన్ అధికారులు తమ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో పెద్ద చెరువు యొక్క విస్తరణ 566 ఎకరాలుగా చూపించడం జరిగింది. మా ప్లాట్లన్నీ ఎఫ్టీఏలో ఉన్నాయని తెలిపారు. ఆ క్రమంలో ఆర్కే లేఅవుట్ వారు కోర్టును ఆశ్రయించారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి ఫిర్యాదు కూడా చేశారు. 2023లో ఆర్కే లేఅవుట్లో ఉన్న వేణుగారిని కలవడం జరిగింది. అతని ద్వారా మాకు అనేక విషయాలు తెలిసాయి. తాము ఇరిగేషన్ శాఖతో కోర్టు ద్వారా పోరాడుతున్నామని తెలిపారు. ఆ క్రమంలో మేము చిరునామా సత్యనారాయణ గారిని కూడా కలవడం జరిగింది. చిరునామా సత్యనారాయణ గారి నేతృత్వంలో మాలా ముంపు గురైన 20 లేఅవుట్లు జేఏసీగా ఏర్పడి న్యాయ పోరాటం చేస్తున్నాము. జేఏసీ తరపున అనేక మార్లు సంగారెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ మరియు ఇరిగేషన్ అధికారులను కలవడం జరిగింది. అలాగే ఒక నెల రోజుల పాటు నిరసన దీక్ష కూడా చెరువుగట్టు వద్ద చేశాము. అందరూ సానుకూలంగా స్పందించిన మాకు ఎలాంటి పరిష్కారం ఇంతవరకు లభించలేదు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు 3 నెలల్లో మాకు పరిష్కారం ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే మనకు ఏమైనా పరిష్కార మార్గాలు తెలిసిన ఎడల తమకు తెలపమని చెప్పారు. ఆ క్రమంలో అమీన్పూర్ పెద్ద చెరువుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్పై మన జేఏసీ ద్వారా విశ్లేషణ చేయడం జరిగింది. వారు అందించిన రిపోర్ట్లో అమీన్పూర్ పెద్ద చెరువు యొక్క శిఖం విస్తీరణ 1954-55 కాస్రా పహాన్ని అనుసరించి 93.18 ఎకరాలుగా చూపించబడినది. కాస్రా పహానీల ధృవీకరణ విస్మరించి 93.18 ఎకరాలను దాటి ఎక్స్టెంట్ ఆఫ్ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ని 464.23 ఎకరాలుగా చూపించడం జరిగింది. కొత్త చెరువు యొక్క శిఖం విస్తీరణ 7.39 ఎకరాలుగా చూపించడం జరిగింది. ఈ రెండింటిని కలుపుతూ టోటల్ వాటర్ బాడీ ఏరియాను 566 ఎకరాలుగా చూపించడం జరిగింది. ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ అన్నారు తప్ప ఎఫ్టీఎల్ అనే అంశాన్ని వారు ముందుకు తీసుకురాలేదు. ఇట్టి విషయాన్ని మనమందరం అవగాహన చేసుకోవాలి. కావున మనం ఎఫ్టీఎల్ బాధితులం కాము, మనమందరం బ్యాక్ వాటర్స్ బాధితులం, అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులం. ఈ రిపోర్ట్లో ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ బాడీ ఏరియా ఇంటూ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ కారణాలు వివరించారు. ఆ కారణాలు ఏమిటంటే కొన్ని రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కట్టడాలు ఫీడర్ ఛానల్ అండ్ ఇరిగేషన్ ఛానల్ నందు వెళ్ళడం వల్ల చెరువు యొక్క న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో
డ్యామేజ్ అయ్యాయని, డిస్టర్బ్ అయ్యాయని తెలిపారు. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన అధికారులందరూ ఈ విషయాన్ని అంగీకరించినట్టే. న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో దెబ్బతింటంపై చర్యలు తీసుకోవాలే కానీ అన్యాచురల్ ఎక్స్టెంట్ ఇంటూ ద ప్రైవేట్ పట్టా ల్యాండ్స్పై FTL అనే బూచిని చూపించడం ఎంతవరకు సరైన చర్య? కావున FTL అంశాన్ని అమీన్పూర్ పెద్ద చెరువుకు ఆపాదించడం సరైన పద్ధతి కాదు. మనందరం అన్యాచురల్ వాటర్ ఎక్స్టెంట్ వల్ల ముంపు గురైన వాళ్ళము. జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అందించిన 10 మంది అధికారులు ఫీడర్ ఛానల్ మరియు ఇరిగేషన్ ఛానల్ వద్ద న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో దెబ్బతిన్నదని ధృవీకరించారు. ఈ ధృవీకరణ అనుసరించి ఫీడర్ ఛానల్ మరియు ఇరిగేషన్ ఛానల్ వద్ద నెలకొన్న రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ని తొలగించి న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోకి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ గౌరవ్ రంగనాథ్ గారిని కోరుచున్నాము. అలాగే ఓసారి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉన్న రాయురాల చెరువు గురించి మాట్లాడుకుందాం. ఈ చెరువు చుట్టూ గోడ కట్టి జాగింగ్ పార్క్ ఏర్పాటు చేసినారు. గట్టికి యువతల నివాస గృహాలు ఉన్నాయి. అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అలాగే మన పెద్ద చెరువుని 93.15 ఎకరాలకి కట్టడి చేసి చెరువు చుట్టూ గోడ కట్టి జాగింగ్ పార్క్ ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులను కోరుదాం. ధన్యవాదములు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఆవేదనను మీకు తెలియబరుస్తున్నది అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల JAC ఛానల్. మరిన్ని ఆవేదపూరితమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.